రైట్ రైట్ దిలీప్ రెడ్డి గారు పీపుల్స్ పల్స్ సంబంధించినటువంటి విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా. గుడ్ ఈవినింగ్ దిలీప్ రెడ్డి గారు. అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ మీ అబ్జర్వేషన్లో మీ ఏమేమి ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా లేవని ఇటీవల జరిగినటువంటి ఒక నెల క్రితం హర్యానా ఎన్నికల సందర్భంగా కొంత ఒక క్రెడిబిలిటీ సమస్య వచ్చింది. మరి సరే రేపు కూడా అది ఉంటుందని నేను అన్న, కానీ ఇటీవల కాలంలో కొన్ని సందర్భాల్లో కర్ణాటకలో కొన్ని సంస్థలు, అదేవిధంగా మరి హర్యానాలో ఇట్లా ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొంత గతంలోతో పోల్చుకుంటే వాటి యొక్క క్రెడిబిలిటీకి సంబంధించిన అంశంగా ఒకటి ఉంది అనేది ఒకటైతే, మరి మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఏమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి? ఎందుకంటే మన లోక్సభలో మహారాష్ట్రలో కొంత డిఫరెంట్గా ఉంది. మరి ఈసారి మళ్ళీ వాళ్ళ ముగ్గురే వస్తారు అనే, వాళ్ళ ముగ్గురికే సీట్లు తగ్గినాయి, వాళ్ళ ముగ్గురికే మళ్ళీ వాళ్ళ అసెంబ్లీలో స్థానాలు ఎక్కువ వస్తాయనేటువంటిది ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండి ఉండొచ్చు? మహారాష్ట్రలో మహాయుతి ఆధిక్యతలో ఉండొచ్చు అనే సర్వే ఫలితాలు రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మీరు అన్నట్టుగానే పార్లమెంట్ తోటి కంపేర్ చేసినట్టయితే ఒక 5-6 మాసాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి ఓటమి ఎదురైంది. 48లో 17 సీట్లు మాత్రమే వచ్చినాయి. 155 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహావికాస్ అఘాడీ ఆధిక్యతలో ఉంది అని వచ్చింది. కానీ ఇందాక నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా ఆలోచన సరళి తీరు డిఫరెంట్గా ఉంటుంది. పార్లమెంట్కి ఒక తీరుగా, అసెంబ్లీకి ఒక తీరుగా. క్యాంపెయిన్ ఇష్యూస్ కూడా అట్లాగే వచ్చినాయి. మీరు అన్నట్టు ఏ అంశాలు ప్రభావితం చేసి ఉంటాయంటే, నాకైతే మహారాష్ట్రలో 4-5 ప్రభావకాలు ఐ రిపోర్టెడ్ ఆల్సో, నేను రాసినాను కూడా. దాంట్లో ఏంటంటే ప్రధానంగా హర్యానాలో జరిగినట్టు మరాఠాలు కాంగ్రెస్ అనుకూలంగా, జాట్లు కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్తున్నారు అంటే బీజేపీ వ్యూహాత్మకంగా ఓబీసీలను కన్సాలిడేట్ చేసింది. ఇక్కడ కూడా మరాఠ్వాడలో కానీ విదర్భలో కానీ మహాయుతికి ఏమీ లేకుండా మహావికాస్ అఘాడీకి పార్లమెంట్ సీట్లు వచ్చాయి అక్కడ. అయితే వీళ్ళు ఓబీసీలను కన్సాలిడేట్ చేసుకోవడం కానీ, ముస్లిం ఫ్యాక్టర్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఉంది. చాలా కాన్స్టిట్యున్సీస్లలో మీరు గమనించినట్టయితే పార్లమెంట్ 6 సీట్లకి 4 సీట్లలో 5 సీట్లలో బీజేపీ ఆధిక్యత తెచ్చుకున్న సందర్భాల్లో కూడా ఒక సీట్లో ముస్లిమ్స్ సాలిడ్గా ఒకవైపు ఓటేయడంతో పార్లమెంట్ సీట్లు 10 నుంచి 13 సీట్లు పోగొట్టుకున్నామనే బీజేపీ ప్రచారం ఏదైతే ఉందో, ఓట్ జిహాద్ జరుగుతుంది అని ప్రచారం, అది ఇంకోవైపు హిందూ ఓట్ కన్సాలిడేట్ కావచ్చు. ఒకటి అసెంబ్లీలో భిన్నంగా ప్రతిబింబించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ లీడ్లు అట్లాగే కొనసాగితే 4:2 ప్రతి పార్లమెంట్ కింద, 5:1 అసెంబ్లీలో ఆధిక్యత ఉంటే ఓవరాల్గా అసెంబ్లీలు మహాయుతికి అనుకూలంగా వచ్చి మహావికాస్ అఘాడీకి వ్యతిరేకంగా కావచ్చు ఒకటి. ఇంకొకటి మహిళా ఓట్స్ ఇంపార్టెంట్. వాళ్ళు 18 నుంచి 59 మధ్య వయస్కులైన మహిళలందరికీ మాజీ బహిన్ అని ఒక స్కీమ్, యోజన స్కీమ్ అయితే ఉందో, ఆ స్కీమ్ ద్వారా వాళ్ళు ప్రతి నెల 1500 చొప్పున మే ఎలక్షన్ తర్వాత నుంచి సీరియస్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు 5-6 నెలల పాటు సుమారు 7500 ఒక్కొక్కరు అకౌంట్లో పడ్డ ఆ ఎఫెక్ట్, డైరెక్ట్ క్యాష్ బెనిఫిషియరీ ఎఫెక్ట్ని వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోగలిగినారు సమర్థంగా. వాళ్ళు మళ్ళీ మా అధికారమే వస్తే ఆ 1500ను 2100లకు పెంచుతాం అని కూడా క్యాంపెయిన్ చేసినారు. క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ సేమ్ హర్యానాలో జరిగిన పరిస్థితి. మీరు ఇప్పుడు అన్నారు సర్వేలు దాదాపు 16-17 సర్వే సంస్థలు అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్కు విజయావకాశాలు ఉన్నాయని చెప్పిన హర్యానాలో పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ ఒపీనియన్ కూడా టిల్ట్ చేసే విధంగా క్యాంపెయిన్ చేసినారు. ఇవాళ జార్ఖండ్లో కూడా అదే జరిగింది. 2019లో ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఓడిపోయామని భారతీయ జనతా పార్టీ అనుకున్నదో ఆ ఫ్యాక్టర్స్ను వాళ్ళు సరిదిద్దుకున్నారు. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాన్ని జేఎంఎం కాంగ్రెస్ కాంబినేషన్, ఇది ఇండియా కూటమి వాళ్ళు సరిదిద్దుకోలేకపోయినరు. వాళ్ళు నాన్ ట్రైబ్ సీఎంను పెట్టడం వల్ల వ్యతిరేకత వచ్చింది అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పోయిన నాయకులందరినీ వెనక్కి తెచ్చుకొని ముండేను కానివ్వండి, లేకుంటే ఇతర నాయకులు ఎవరెవరైతే పోయినరో వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చుకొని వాళ్ళని ముందుకు నెట్టి మళ్ళీ ట్రైబ్కి అనుకూలమైన వాతావరణం తీసుకొస్తామని బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కనుక దాంట్లో ట్రైబల్ హక్కులు భంగమవుతాయి అనే క్యాంపెయిన్ కూడా విగరస్గా తీసుకురాగలి. క్యాంపెయిన్ మెటీరియల్ కూడా పార్లమెంట్కి దీనికి తేడా ఉంది. మహారాష్ట్రలో మీరు గమనించినట్టయితే వాళ్ళు లాస్ట్ టైం ఏం చేసినారు, అబ్కీ బార్ 400 ఫార్ అని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది. ఒకవేళ నిజంగానే 400 సీట్లు దేశవ్యాప్తంగా వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు, వాళ్ళు రిజర్వేషన్లను తొలగిస్తారు అని చేసిన క్యాంపెయిన్, మోదీ వర్సెస్ రాహుల్ అనే క్యాంపెయిన్ బాగా పనిచేసి
వాళ్ళకు అనుకూలంగా ఫలితం వచ్చింది. కానీ ఇప్పుడు స్థానిక అంశాలు, వెల్ఫేర్ అంశాలు, క్యాస్ట్ ఫ్యాక్టరు, సోషల్ ఇంజనీరింగు ఇట్లాంటివి బాగా పనిచేయడం వల్ల కూడా మహాయుతికి అడ్వాంటేజ్, ఇక్కడ ఎన్డీఏ కూటమికి జార్ఖండ్లో అడ్వాంటేజ్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్. ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు, ఎందుకంటే మహారాష్ట్రలో